పూరా లోకల్. ఏదైనా దాడి జరిగితే వెంటనే రియాక్షన్ తీసుకోవాలని అందరు కోరుకుంటున్నారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది, ఇండియా గవర్నమెంట్. ఇప్పుడు దాడి చేసి 2 రోజులు దాటిపోయింది. ఒక 10 రోజుల వరకు ఇలానే కొనసాగితే మరి మోడీ పరిస్థితి ఏంటి? మోడీ పైన ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? సో ఇటువంటి సమయంలోనే మీలాంటి ఛానళ్ళ బాధ్యత పెరుగుతుందండి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వెంటనే చేసేది ఉండదు. వాళ్ళకి ఈ టెర్రరిస్టులకు కూడా కావాల్సింది ఏంటి, వెంటనే అయిపోవాలి. ఎందుకంటే వీళ్ళు అటాక్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ ఎవరైనా వచ్చినప్పుడు, క్లింటన్ గారు వచ్చినప్పుడు చేశారు. 35 మంది సిక్కులని ఊచగుత కోసారు కాశ్మీర్ ప్రాంతంలో. వీళ్ళకి ఏంటంటే ప్రాపగాండా ఎంత ఎక్కువ జరిగితే అంత వీళ్ళకి ఇది పెరుగుతుంది. అందు గురించి మన బాధ్యత ఇటువంటి సమయంలో ఏంటంటే, మన నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ కన్నీరు పొందకుండా సమయం వేచి చూసి దెబ్బ కొట్టాలి. సో అది ముఖ్యమైనది. అందు గురించి మనకి మీడియాలో వాళ్ళకి మిత్రులకు అందరికి ఏంటంటే, దీని గురించి ఇదే చూపించేసి ఇలా ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి జనాల మైండ్ ని చేంజ్ చేయకుండా గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకుందండి. సో ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ దాన్ని వెంటనే రద్దు చేసేసింది. 1960 సంవత్సరంలో కుదుర్చుకున్న ఒప్పందం 1960లో చేసింది. దాని వల్ల భారతదేశం పెద్ద ఒరిగింది ఏం లేదు, నష్టపోయిన నీరు రాక. మీరు చూసుకుంటే ఇది చాలా పెద్ద యాక్షన్ ఇది. ఎందుకంటే 80% వాళ్ళ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ లో వ్యవసాయం ఈ నీళ్ళ మీద ఆధారపడి ఉంది. 25% జీడిపి పాకిస్తాన్ దీని మీద ఆధారపడి ఉంది. సో 7 కోట్ల మందికి నీటిని ఇస్తుంది ఇది. సో అందు గురించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకటే ఒక స్టెప్ తో వాళ్ళ పరిస్థితి ఏమైందండి, పాకిస్తాన్ కూడా బికారిస్తాన్ అయిపోతుంది. సో ఎస్పెషల్లీ వాళ్ళకి పంజాబ్, సింధ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంకా చాలా దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత పెద్ద డెసిషన్ అంటే, 1965లో వార్ జరిగింది కదండి, 71లో వార్ జరిగిందా, కార్గిల్ లో జరిగిందా, 2008లో మనకి చేశారా, బాంబేలో జరిగిందా. అప్పుడు కూడా ఈ డెసిషన్ తీసుకోలేదు. ఇంత పెద్ద డెసిషన్ ఇప్పుడు తీసుకున్నారండి. అది చాలా ఇంపార్టెంట్ అయిన డెసిషన్. అట్లంటే 2016లో జవాన్ల టెంట్ల మీద ఆ టైంలో దాడి చేసి జవాన్లను చంపడం జరిగింది ఉగ్రవాదులు. 2019లో 44 మందిని చంపడం జరిగింది. మరి అప్పుడు రియాక్ట్ అయ్యారు. అప్పుడు మరి ఈ నది గురించి మాట్లాడలేని వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు మరి ఈ విధంగా తీసుకున్నారు డిసిజన్? అప్పుడు మనం చూసుకోవాల్సింటే, అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద చేశారు. అంటే వాళ్ళు కూడా ఆర్మ్డ్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అయ్యారో లేదో మనకి కొన్ని రిపోర్ట్లు బయటికి రావు. అలాగే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మీద చేశారు. సో ఇవి 2 చేశారు. ఇవేంటి మన డిఫెన్స్ వ్యవస్థ. కానీ ఇక్కడ ఏముందండి, అసలు అమాయకులు కదా, మనకి హాయిగా మన ఫ్యామిలీతో, అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆర్మ్స్ ఏం లేకుండా వాళ్ళు హాయిగా ఫ్యామిలీతో ఉన్న సమయంలో ఒక దొంగ దెబ్బ కొట్టారు. అందు గురించి ఇది ఇంకా తీవ్రమైనది. ఇది అన్నిటికంటే తీవ్రమైనది ఇది. అంటే నాకు తెలిసి ఇప్పుడు 1990లో ఎప్పుడైతే జరిగిందో, కాశ్మీరీ పండితుల మీద జరిగిందో, అది దానికి కూడా ఒక రోజు ముందు వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని వాళ్ళు మస్జిద్ల నుంచి అవి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇటువంటివి ఏమీ చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళ మీద అలా అటాక్ చేశారు కదా, చంపేశారు కదా, అమాయక ప్రాణాలు చంపేశారు కదా. మనకి ఏంటంటే కొంచెం మనకి నేవీలో పనిచేసాయని చూసాం, ఐబీలో చేసాం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూసాం, పెద్దవాళ్ళని చూసాం, ఫారిన్ కంట్రీ వాళ్ళని చూసాం, ఇజ్రాయలీ వాళ్ళని చూసాం, నేపాలీ వాళ్ళు చనిపోయారు, ఇంతమంది చనిపోయారు కదా. వాళ్ళు ఎవరిని వాళ్ళు చూడలేదు కదా. మీరు మీ తెలుగు భాష, లేకపోతే కన్నడ భాష, తమిళ భాషనా, లేకపోతే ఇటువంటి సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, ఇటువంటివి ఏం చూడలేదు కదా వాళ్ళు. సో అందు గురించి ఇంత స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారు ఇమీడియట్ గా. ఇదే లాస్ట్ స్టెప్ అంటే ఇది లాస్ట్ స్టెప్ కాదు, ఇది దీని తర్వాత కూడా చాలా ఉంటుంది. సో కొన్ని ఏంటంటే మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ని మనం నమ్ముకోవాలండి. ఓకే, వాళ్ళందరినీ అలర్ట్ చేశారు కాబట్టి, అలర్ట్ చేయడం అంటే అది ఎప్పుడైనా అవ్వచ్చు. మేము ఇంకా ముహూర్తం ఒకటే చివరిది ఫిక్స్ చేయాలి అదొకటే అన్న పరిస్థితి. సపోర్ట్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ కి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాదు. మిడిల్ ఈస్ట్ కంట్రీలు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చేయరు? ఎందుకంటే ఇప్పుడు భారత్
ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవుతుంది. సో మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీలు కూడా చూసుకుంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు ఇవన్నీ పద్ధతుల ప్రకారం వాళ్ళు కూడా రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ఇది వరకు ఏంటంటే మీరు అని ఉండొచ్చు సరే ఆయిల్ డిపెండెన్సీ అవన్నీ ఉండేవి ఇటువంటి, కానీ ఎప్పుడైతే భారత్ ఫ్రెజైల్ 5 నుంచి టాప్ 5 ఎకనామిక్ సూపర్ పవర్ అవుతుందో ఆ కంట్రీస్ కూడా బిజినెస్ మన దేశంతో కావాల్సి వస్తుంది. సో అందు గురించి ఈ బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎవరి దేశం వాడు చూసుకుంటాడు, మిగతా పక్కన పట్టించుకోరు. వాళ్ళకేంటి ఇప్పుడు భారత్కి సపోర్ట్గా ఉంటే లేకపోతే న్యూట్రల్గా ఉంటే భారత్ మనకి ఎగెన్స్ట్గా ఏం వెళ్ళదు, వాళ్ళతో మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఆర్థిక లావాదేవీలు చేసుకుంటే మనకి ఎటువంటి మన దేశానికి సమస్య ఉండదు అన్న ఉద్దేశంతో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఏంటి మతాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు కానీ ఆ మతం ఇంకా పనిచేయడం అయిపోయింది, ఆ మతం అనే మెడిసిన్ అయిపోయింది వాళ్ళకి తిప్పి కొడుతోంది. అది ఆ విషయాన్ని ఏదైతే పెడుతున్నారో ఆ విషయం వాళ్ళకి చిందుతోంది. అది